హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో సోయా అంటే మిల్ మేకర్ 2 గుడ్లు ఉంటే చాలు చక్కటి రెసిపీలని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రెసిపీలను తయారు చేశాను మిల్ మేకర్ గుడ్డుతో. అవి ఏంటో చూద్దాం. 5 స్టార్ రేటింగ్ కిచెన్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదములు. దీనికోసం మనం సోయా తీసుకుంటున్నాం, అంటే మిల్ మేకర్ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ 2 రెసిపీల కోసం కదా, అందుకే 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. మీరు ఒకటే తీసుకుంటే 50 గ్రామ్స్ సరిపోతాయి. ఈ 100 గ్రామ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ మనం ముందు లైట్గా కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, పెద్దవైనా పర్లేదు, చిన్నగా ఉన్నా పర్లేదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1/2 లీటర్ వాటర్ వేసుకోండి. 100 గ్రామ్స్కి 1/2 లీటర్ వాటర్ పడుతుంది. చూడండి, వాటర్ మరిగింది. ఇప్పుడు ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం ఇప్పుడు మిల్ మేకర్ని దీనిలో వేసేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడకనివ్వాలి. మరీ ఎక్కువసేపు ఉడికించకూడదు, 2 నిమిషాలు అయితే సరిపోతుంది. చూడండి, పైకి నొరగంతా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ మిల్ మేకర్లన్నీ ఒక స్ట్రైనర్లో వేసుకోండి. స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి మిల్ మేకర్ అన్నింటినీ గట్టిగా పిండేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేసేయకుండా లైట్గా కొంచెం వాటర్ని మాత్రమే ప్రెస్ చేసుకొని వాటర్ అంతా తీసేసి బౌల్లో వేసుకోండి. చూడండి, ఇలాగా బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 గుడ్లను తీసుకోవాలి. ఈ 2 గుడ్లని పగలగొట్టి ఇప్పుడు మిల్ మేకర్ మీద వేసుకోవాలి. 100 గ్రామ్స్ కాబట్టి 2 సరిపోతాయి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి. 50 గ్రామ్స్కి 1 ఎగ్ అనమాట. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. మిల్ మేకర్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి, మటన్ కన్నా ఎక్కువ బలంగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిల్ మేకర్ ఎగ్ని దీనిలో వేసేసుకోవాలి. మొత్తం అన్నీ వేసేసిన తర్వాత మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కిందంతా మనకి ఇలాగా వైట్గా ఉంది కదా. ఇప్పుడు మొత్తం అడుగంతా మనకి వేగిపోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎక్కువ కాదు, 1/2 టేబుల్ స్పూన్. పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్. ఇదన్నీ వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్కి ఎప్పుడైనా పెప్పర్ వేస్తే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇంకా మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, మనకి వేగిపోయాయి. కింద మనకి ఎగ్ అనేది లేదు చూడండి పాన్కి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసేసిన తర్వాత మళ్ళీ అదే పాన్ని పొయ్యి మీద పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయల్ని వేయించండి. నెక్స్ట్ దీనిలో మనం 3 పచ్చిమిరకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని వేయించుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత టమాటాలని ఒక 3 తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాతో పాటే వేగిపోద్ది. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని హాఫ్ తీసుకుంటున్నాం మనం. దీనికి మన స్నాక్స్ కోసం ఒక హాఫ్ పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, 2 పార్ట్స్ కింద చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద మనకి టమాటాలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇలాగ గరిటతో మెత్తగా చేసుకోండి. ఇలా మెత్తగా చేసిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అటు ఇటుగా చూసుకొని వేసుకోండి. ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న సోయాని దీనిలో వేసేసుకోవాలి.
ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం సోయాలో సాల్ట్ వేసుకున్నాం, ఒకసారి చూసుకొని వేసుకోండి, లేదంటే తర్వాత కర్రీ కంప్లీట్ అయ్యేటప్పుడు వేసుకోవచ్చు. చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ని, చూడండి మనకి ఉడకడానికి ఎక్కువ పని ఉండదు, కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మిగిలిన హాఫ్లో మనం పసుపు 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పావు బజ్జీ మసాలా 1/2 టేబుల్ స్పూన్. కంపల్సరీ పావు బజ్జీ మసాలా వేసుకోండి, దీనికి మనకి స్నాక్స్ చాలా బాగుంటుంది. కార్న్ఫ్లవర్ 1/2 కప్, ఫుడ్ కలర్ 1 పించ్. ఎక్కువ వేసుకోకండి, లేదంటే మీరు ఇంట్లో స్కిప్ చేసేసుకోవచ్చు. లెమన్ 1/2. ఇదన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొంచెం రుచికి తగినంత. ఇప్పుడు వీటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోండి. మిల్ మేకర్లో చాలా పోషకాలు ఉన్నాయి, తప్పకుండా పిల్లలకి ఇలాంటి మంచి మంచి స్నాక్స్ చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. ఇంకా గుడ్డు కూడా వేసాం కాబట్టి ఇంకా బలం ఎక్కువగా ఉంటుంది. నాన్ వెజ్ కన్నా ఇలా చేసినట్లయితే ఇంకా ఎక్కువ బలం. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మనకి కర్రీ ఉడికిపోయింది. చూడండి ఒకసారి కలుపుకుందాం. ఈ కర్రీకి స్పెషల్ టేస్ట్ రావాలంటే మనకి ఇప్పుడు ఒక ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. చూడండి బాగా మిక్స్ అయిపోయింది. ఎక్కువ ఉడకకుండా లైట్గా ఉడికితే సరిపోతుంది మనకి మిల్ మేకరు. 1/2 కప్పు పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ మనకి పెరుగు అనేది గడ్డలు లేకుండా బీట్ చేసుకొని దీనిలో కలిపేసుకోవాలి. మిల్ మేకర్లో మనకి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మందికి చాలా నీరసంగా అనిపించినప్పుడు ఇలాగా ఎగ్తో పాటు ఈ మిల్ మేకర్ని కర్రీ చేసుకొని తినండి, వెంటనే మనకి శక్తినిస్తుంది. చాలామంది బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఇది ఎక్కువ తింటూ ఉంటారు, కానీ మీరు ఇలాగా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఎప్పుడూ చేసినా ఇదే చేయాలనుకుంటారు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఫైనల్గా కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. గరం మసాలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని జల్లుకోండి. అంతే, ఈజీగా మనకి సోయా చంక్స్తో కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా రోటీలోకైనా దేనిలోకైనా కూడా సైడ్ డిష్లా కూడా మనకి పనిచేస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాలు అంతే ఉంచేయండి. 2 నిమిషాల తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకి అయితే మనకు సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. చూడండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. అంతే, ఈజీగా మన సోయా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్నాక్ ఐటెం కోసం పొయ్యి మీద పాన్ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకోవాలి. అలానే ఆయిల్ మరీ డీప్ ఫ్రై అంత మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా కొంచెం మీడియంగా తీసుకోండి, అంటే 1 కప్ తీసుకోండి. ఇప్పుడు ఈ సోయా ఉన్నది కదా, అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేయాలి. మొత్తం అన్నీ ఒకేసారి మొత్తం బౌల్తో వంపేయకండి, ఇలాగ ఒక్కొక్కటి కొంచెం దూరం దూరంగా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ముందు మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకోండి. అన్నీ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 5 నిమిషాలు వేయించుకోండి. మరీ ఎక్కువసేపు వేయించే అవసరం ఉండదు, క్రిస్పీగా అయిపోతాయి. మరీ ఎక్కువసేపు వేయించితే మాడిపోతాయి, చూసుకోండి. చూడండి ఇలాగా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా సెకండ్ ట్రిప్ వేసేసుకోండి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఎలా తినే కన్నా మనం టూత్ పిక్తో తీసుకొని తిన్నట్లయితే దీని టేస్ట్ అయితే అస్సలు చెప్పనవసరం లేదు. ఇది ఎలా ఉందనేది తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటున్నారా? 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా కాకుండా మనం మిల్ మేకర్ మీద ఆనియన్ జల్లుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కలుపుకొని కూడా దీన్ని తీసుకుంటే ఆ టేస్ట్ అనేది అస్సలు చెప్పనవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.